ఒక వృద్ధుడు, ఒక యువకుడు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. ఇద్దరూ ఒకేలాంటి మొక్కలు ఒకేసారి తెచ్చి వారి ఇంటికి ఇరువైపులా నాటి పెంచడం మొదలుపెట్టారు. ఆ యువకుడు తను నాటిన మొక్కకి నీళ్లు, ఎరువు చాలా ఎక్కువగా వేసేవాడు. కానీ ఆ వృద్ధుడు మాత్రం కొంచెం నీళ్లే వేసేవాడు. కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క చాలా పచ్చగా, ఆకులతో నిండుగా తయారైంది. కానీ ఆ వృద్ధుడు నాటిన మొక్క అంత ఎత్తుగా కాకపోయినా బలంగా, నిండుగా తయారైంది. అయితే ఒకరోజు రాత్రి పెద్ద గాలివానతో తుఫాను వచ్చింది. తర్వాత రోజు ఉదయం వారిద్దరూ నాటిన మొక్కల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడ్డానికి బయటికొచ్చారు. ఆ యువకుడు చాలా జాగ్రత్తగా నాటిన చెట్టు భూమిలో ఉన్న వేర్లతో పాటు కూలిపోయి కింద పడిపోయింది. కానీ వృద్ధుడు నాటిన చెట్టు మాత్రం అలాగే ఉండటాన్ని చూసిన యువకుడు ఆశ్చర్యపోయాడు. దీంతో ఆ యువకుడు ఆ వృద్ధుడిని ఇలా ప్రశ్నించాడు. మనమిద్దరం ఒకేసారి మొక్కలు నాటాము. నా చెట్టు కూలిపోయింది. కానీ మీ చెట్టు మాత్రం అలాగే ఉంది. ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించాడు. అప్పుడతడు చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకు ఏమేమి కావాలో అన్ని అవసరానికి మించి అందించావు. అందువల్ల దాని వేర్లు నీటి కోసమో, పోషక విలువల కోసం భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. అయితే నేను పెంచిన చెట్టుకు బ్రతకడానికి మాత్రం సరిపడా నీళ్లు, ఎరువు ఇచ్చినందువల్ల అవి ఇతర పోషకాల కోసం తన వేర్లను భూమి లోతుల వరకు విస్తరింపచేసింది. నీ చెట్టు వేర్లు పైపైనే ఉండడం వల్ల బలమైన గాలికి తట్టుకొని భూమి లోపల నిలదొక్కుకోలేకపోయింది. నా చెట్టు వేర్లు భూమి లోపల వరకు పాకి ఉండటం వల్ల ప్రకృతి విసిరిన సవాల్ని తట్టుకొని అలాగే నిలబడగలిగింది. మనం పెంచే చెట్ల విషయంలో మాత్రమే కాదు, మనం కని పెంచే పిల్లల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలు అడిగిన ప్రతీదీ కాదనకుండా, వాళ్లకు కష్టం విలువ తెలియకుండా అవసరానికి మించి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడుతున్నారు. దీనివల్ల పిల్లలు వారి జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మీరేమంటారో కామెంట్స్లో తెలియజేయండి. జై శ్రీమన్నారాయణ.